హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ కరివేపాకు రైస్ అండి. కరివేపాకు అంటేనే తెలుసు కదా మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అని. అలాగే ఇలా రైస్ చేసుకొని తినడం వల్ల చాలా మంచి టేస్ట్ ఉంటుంది అండ్ హెల్దీ కూడా, డైజెషన్ కూడా చాలా మంచిది అండ్ బాక్సులకు కానీ చాలా ఈజీ రెసిపీ కూడాను. నా ఛానల్ చూసేవాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి అలాగే గంట సింపుల్ నొక్కండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. వీటికి కావాల్సిన పదార్థాలన్నీ ఒక టేబుల్ స్పూన్ దాకా తీసుకొని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఇందులో కావాల్సిన పదార్థాలు చూసారు కదా, చెన్న, ఉర్దు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిర్చి, ధనియాలు, మిరియాలు అన్నీ హాఫ్ టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ వేసి. దీనికి నేను 1 కప్పు దాకా కరివేపాకు తీసుకున్నాను. ఈ దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందుకు పులుపు తగ్గట్టు చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న రైస్ని ఇలా చల్లార్చుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చల్లార్చుకుంటే మెతుకు అతుక్కోకుండా బాగుంటుంది విడివిడిగా. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాము. ఇప్పుడు మనం పులిహోరలకి ఎలా వేసుకుంటామో అలా పోపు వేసుకోవాలి. ఇలా పల్లీలు, పోపు దినుసులు అన్నీ వేసి, అలాగే గార్లిక్, చిల్లీ ఆప్షనల్ మాత్రమే, ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇందులో నేను కొన్ని జీడిపప్పులు కూడా వేసుకున్నాను. ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. పోపు జాగ్రత్తగా వేసుకోవాలి. దీనికి కరివేపాకు కూడా వేసుకున్నాను. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడిని, మిక్సీ చేసి పెట్టుకున్న పొడిని ఇందులో వేసి కొంచెము ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పసుపు, ఇది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. ఇది రెడీ అయింది కదా. ఇప్పుడు వేడి రైస్లో, చల్లార్చుకునే రైస్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని అంత కలుపుకోవాలి. లెమన్ జ్యూస్ ఫ్లేవర్ కోసం అండి, ఇది ఆప్షన్లో, ఎందుకంటే ఆల్రెడీ మనం చింతపండు వేసాం కదా. నేను ఆప్షనల్ నా టేస్ట్ కోసమని వేసుకుంటున్నాను. ఇది అంతా రెడీ అయిపోయింది కదా. ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.